భౌతిక పరంగా చూస్తే अगर बाहरी रूप से देखें तो మనం ఏ సమాజంలో పెరుగుతున్నామో, ఎలాంటి సమాజంలో పెరుగుతున్నామో, हम किस समाज में पैदा हुए हैं और किस समाज में हमारा पालन पोषण हो रहा है, ఏ వాతావరణంలో మనము మరి పెరుగుతున్నామో, किस वातावरण में हम बढ़ रहे हैं, ఏ మనుషుల మధ్య మనం పెరుగుతున్నామో, किन लोगों के बीच में हम बढ़ रहे हैं, ఎలాంటి మనుషుల మధ్య మనం किस పెరుగుతున్నామో, तरह के लोगों के बीच में हम बढ़ रहे हैं, ఆ యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుద్ది. उसका प्रभाव हमारे जीवन में जरूर होता है, ఖచ్చితంగా పడుద్ది. जरूर होता है। కొన్నిసార్లు చూడండి, कई बार देखिए డాక్టర్లు ఎప్పుడైనా వంశావళుల గురించి చెప్తారు. डॉक्टर जो हैं हमारे परिवार के बारे में, वंशावली के बारे में बताते మీకు हैं। షుగర్ ఉందనుకోండి, अगर आपको शुगर हो गया, డాక్టర్ ఏమంటారంటే डॉक्टर कहेगा మీ పితరులకు ఎవరికైనా షుగర్ ఉందా అని कि అడుగుతారు. आपके दादा नाना उनके किसी परिवार में किसी को शुगर है क्या, ఎవరికైనా షుగర్ ఉందా అని किसी అడుగుతారు. को शुगर है क्या पूछते हैं। మీకు ఏదన్నా హార్ట్ ప్రాబ్లం గానీ వస్తే अगर कोई दिल की बीमारी आ गई तो మీ పితరులు ఎవరికన్నా ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఎవరికన్నా ఉందా दादा परदादों में किसी के हार्ट की समस्या है क्या पूछते అంటే हैं। మీకు వచ్చినటువంటి ఆ లక్షణాలను బట్టి, మీకు వచ్చిన కొన్ని ఆ సంఘటనలను బట్టి మీ పితరులను అడుగుతూ ఉంటారు. आपके जीवन में जो लक्षण हैं, जो बीमारियां दिखाई देती है, उसकी वजह से आपके पूर्वजों के बारे में पूछते हैं। మరి ఇదే విధంగా उसी तरह మనం ఆత్మీయ లోకంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా పరీక్షించుకుంటే इस आत्मिक जीवन में भी अपने आप को हम परखे तो కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. कई बातें हमें पता అది चलती మనకు हैं। బైబిలే చెప్పగలదు. ये बात हमें बाइबल ही बता ఈ सकती है। బైబిల్ ये बाइबल అన్ని కాలాలకి, हर समय के लिए, అన్ని సమయాలకి, हर समय के लिए, ప్రతి యుగములోను, हर युग के लिए, ప్రతి ఒక్క మనుషుల మధ్యలోను, हर लोगों के बीच में, ప్రతి ఒక్క అనుకూల పరిస్థితుల్లోనూ हर एक अनुकूल समय में ఈ బైబిల్ మనతో మాట్లాడుతుంది. ये बाइबल हमसे बातें करती है। అందుకే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. इसीलिए ये बाइबल पवित्र ग्रंथ है। లోకాలు, కాలాలు, యుగాలు మారిపోయినాయి, संसार काल युग सब बदल गए, కానీ దేవుని వాక్యం మారలేదు. लेकिन परमेश्वर का वचन नहीं बदला। దేవుని వాక్యం మారలేదు. परमेश्वर का वचन नहीं बदला। ఒకసారి एक बार ఒక అడవిలో ఒక నదీ తీరాన దట్టమైన అడవి ఉందంట. जंगल में एक बड़ा सा नदी था। ఆ అడవిలో అనేక రామచిలకలు కొన్ని గూళ్ళు పెట్టుకున్నాయంట. उस जंगल में जो तोता है वो अपना घोंसला बना के रखती थी। ఒక రామచిలక एक तोता, ఒక గూడు పెట్టుకుంది. तोते ने अपना एक घोंसला बनाया। ఆ గూట్లో కొన్ని గుడ్లు పెట్టుకుంది. उस घोंसले के अंदर उसने अपने अंडे रख दिए। ఒక రోజు ఆ చిలుక ఆహారపు యొక్క అన్వేషణ కొరకు వెళ్ళిపోయింది. एक दिन अपना घोंसला छोड़कर वो तोता भोजन के लिए गई। ఆ వెళ్ళిన తర్వాత బాగా ఉద్రిక్తమైన తుఫాన్ వచ్చేసింది. जाने के बाद बहुत बड़ा तूफान आ गया, గాలి వాన. आंधी तूफान। అప్పుడు ఆ గుడ్డుల్లో ఒక గుడ్డు కింద పడిపోయింది. उस तूफान की वजह से अंडों में से एक अंडा नीचे गिर అంటే ఆ गया। గూడులో నుంచి ఒక గుడ్డు కింద उस పడిపోయింది. घोंसले में से एक अंडा नीचे गिर गया, పడిపోయి కింద పగిలిపోయింది. नीचे गिरकर टूट गया। అంటే పరిపక్వం వచ్చిన గుడ్డు అది. मतलब उसमें से बच्चा निकलने वाला था। తో ఆ పిల్ల బయటకు వచ్చేసింది. बच्चा बाहर आ गया, చిన్న పిల్ల छोटा सा ఆ बच्चा, గిలగిల తన్నుకుంటుంది. वो तड़प रही थी। అటు నుంచి ఒక వేటగాడు వెళ్తున్నాడు. वहां से एक शिकारी गुजर रहा था। ఆ వేటగాడు చూశాడు. उस शिकारी ने देखा, అరే ఈ పాపం ఈ చిన్న పిల్ల, లేత పిల్ల ఏమన్నా పక్షులు తింటాయేమో, నేను తీసుకెళ్లి చక్కగా నా గూట్లో పెంచుకుంటాను అనుకున్నాడు. उस शिकारी ने देखा और बोला, अरे ये तो बहुत ही छोटा तोते का बच्चा है, इसको कोई ना कोई शिकार करके ले जाएंगे, मैं अपने पास रखकर इसको बढ़ाऊंगा पोसूंगा सोचा। कोई भी पक्षी खा लेगा, कोई जानवर खाएगा, ఎవరన్నా ఆ పక్షులు ఏమన్నా ఈ జంతువులు తింటాయేమో, कोई भी पक्षी कोई भी जानवर इसको खा लेंगे, తీసుకుని వెళ్ళిపోయాడు. वो अपने साथ लेके चला गया। ఒక గుడిసెలో చక్కగా దాన్ని ఒక పంజరంలో పెట్టి పెంచుతున్నాడు. अपने घर में एक पिंजरे में रखकर उसका पालन पोषण कर रहा था। తీసుకెళ్లిపోయాడు. ले गया। ఇంకా ఆ తుఫాను ఉధృతం అవుతుంది. तूफान तो और बढ़ता जा रहा था। ఇంకొక గుడ్డు ఆ గూడులో నుంచి కింద పడింది. फिर एक और अंडा उस घोंसले में से नीचे गिर गया, ఆ గుడ్డు కూడా పగిలిపోయింది. वो अंडा भी टूट गया। అందులో నుంచి కూడా ఒక చిలక उसके अंदर से भी వచ్చింది. एक तोते का बच्चा आ गया। అటు నుంచి ఒక సన్యాసి, ఒక సాధువు సన్యాసి వెళ్తున్నాడు. एक साधु बाबा उधर से होकर गुजर रहा था। ఆ యొక్క పిల్లను చూశాడు. उसने उस बच्ची को అరే देखा, చాలా లేత పిల్ల, अरे ये बहुत छोटा तोते का बच्चा చిన్న है, పిల్ల, बहुत छोटा है, ఏదన్నా గాని పక్షులు తింటాయేమో, कोई से भी पक्षी इसको खा सकते हैं, నేను తీసుకెళ్లి मैं अपने साथ నా लेके जाऊंगा, ఆశ్రమంలో मैं పెంచుకుంటా. अपने आश्रम में इसको ఆ रखूंगा। చిలకను కూడా ఆ చిన్న పిల్లని తీసుకెళ్ళి उसको वो स्वामी ले गया। అవి రెండు చక్కగా పెరుగుతున్నాయి. वो दोनों तोते के बच्चे अच्छे से बढ़ रहे ఒక हैं। చిలక పిల్ల ఏమో ఆ వేటగాడి దగ్గర పెరుగుతుంది. एक तोते का बच्चा शिकारी के पास बढ़ रहा है, ఒక చిలక పిల్ల ఏమో ఆశ్రమములో ఇక సాధు, ఇక సన్యాసి దగ్గర పెరుగుతుంది. एक तोते का बच्चा तो एक आश्रम में एक साधु बाबा के पास बढ़ रहा है। ఈ షికారు యొక్క స్వభావం,
ఈ సాధు బాబా యొక్క స్వభావం వేరు వేరుగా ఉంటాయి. शिकारी व्यक्ति है जो उसका स्वभाव अलग है, साधु बाबा का स्वभाव अलग ఎందుకంటే है। షికారు అంటే ఎవరు? ఈ వేటాడేవారు వేటాడేవారు. शिकारी कौन है? ये जो शिकार करता रहता है, పక్షుల్ని, జంతువుల్ని, జానవర్లు వేటాడుకుంటారు. जंतु जानवर पक्षियों का शिकार करता रहता है। సాధువు ఆశ్రమంలో ఉండి చక్కగా తన యొక్క జీవితాన్ని సమాధానంగా శాంతిగా గడుపుకుంటాడు. అహింసాపరుడు. साधु जो है वो अहिंसा व्यक्ति है, वो आश्रम में अच्छे से शांत मन से अपने जीवन को ఈ व्यतीत రెండు करता रहता చిలుకలు है। ఆ వాతావరణంలో పెరుగుతుంది. ये दोनों तोते के बच्चे अलग अलग वातावरण में ही बढ़ रहे हैं। కొన్ని కొన్ని నెలలో ఒక సంవత్సరం గడిచినాక कुछ महीने या 1 साल बीतने के बाद ఆ అరణ్యంలోకి ఒక రాజు వేటాడటానికి వచ్చాడు. उस जंगल में एक राजा शिकार करने के लिए आया। వేటాడుతూ అలసిపోయాడు. బాగా దాహం వేస్తుంది. शिकार करते करते थक गया, उसको प्यास लग रही थी। ఆ యొక్క దాహం అయినప్పుడు ఆ గుడిసె వైపు చూశాడు. जब उसको प्यास लगी तो उसने उस घर की ओर देखा। ఆ వేటగాడు ఉన్నటువంటి ఆ గుడిసె వైపు చూసి शिकारी रहने वाले जो घर था उसको देखा उसने। సో వెళ్ళి ఇక్కడ కొంచెం మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాడు. उस घर में गया और सोचा कि पानी पीऊंगा। అక్కడికి పోయిన తర్వాత ఎవరు లేరు. वहां गया, वहां पे कोई नहीं था, ఆ చిలక మాత్రం ఉంది. सिर्फ वहां तोता था। ఈ రాజును చూసి राजा को देखकर ఆ చిలక वो तोते ने, అరుస్తుంది. అంటే కొన్ని చిలకలు మాట్లాడుతాయి తెలుసా మీకు? आपको पता है ना, कुछ तोते बातें करते हैं, మాట్లాడుతాయి. बात करते ఆ हैं, యొక్క ఆ ఆవాజ్ అనేది ఒక మతలబుగా ఒక అర్థంతో తీస్తాయి. जो उसका आवाज निकालने का भी अर्थ होता है। అరే దొంగోడు వచ్చాడు, దోసుకోవటానికి వచ్చాడు రా, దొంగోడు రా, వేటాడటానికి వచ్చాడు రా, ఈయన పట్టుకుని నడిచింది. वो तोता ऐसे चिल्लाया, चोर आ गया, लुटेरा आ गया, ये शिकार करने आया है, इसको पकड़ो करके चिल्लाने लगे। ఆ అరుపులు చూసారా, లేనిపోయి నాకెందుకు వచ్చిన బా అని చెప్పి ఆ రాజు నేలకుండా పక్కకు వచ్చేసాడు. वो तोते का चिल्लाना देखकर राजा, अरे ये तो बहुत ही परेशान कर रहा है, मुझे क्या करना करके वहां से निकल गया। ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. थोड़ा आगे गया, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. वहां पर उसे आश्रम అరే दिखा। ఈ ఆశ్రమంలో పోయి కొంచెం దాహం తీర్చుకుందాం అనుకున్నాడు. उसने सोचा आश्रम में जाऊंगा, वहां पे अपनी प्यास बुझा ఆ लूंगा। ఆశ్రమంలోకి వెళ్ళాడు. आश्रम में गया, అక్కడ ఎవరు కనపడలేదు. वहां पे भी कोई नहीं दिखाई दिया। సో ఈ చిలక అంది तोते ने कहा, చూసి, రాజుగారు तोते ने बोला, राजा రండి आ जाओ, ఇదిగో మా ఆశ్రమంలోకి వచ్చి हमारे आश्रम में आ जाओ, దప్పిక తీర్చుకోండి, प्यास बुझा लो, సేద తీర్చుకోండి, आराम करो, హాయిగా రెస్ట్ తీసుకోండి. आराम से रेस्ट करो। సాధు బాబా లేడు, साधु बाबा नहीं है, ఆయన వస్తాడు. वो आएंगे, ఆయన వచ్చినాక उसके आने के बाद మీకు పరిచర్య చేస్తాడు. आपकी सेवा वो करेगा। ఆ తర్వాత उसके बाद చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు. आप आराम से घर जा सकते हैं। ప్రియులారా, प्रियो, అప్పుడు రాజు అనుకున్నాడు, तब राजा ने सोचा, అరే అక్కడ ఉన్నది కూడా చిలకే, वहां जो है वो भी तोता है, ఇది కూడా చిలకే, ये भी तोता है, ఈ రెండు చిలక జాతికి చెందినయే. ये दोनों तोते से ही जुड़ी हुई కానీ हैं। అక్కడేంటి ఆ చిలక ఆ రకంగా అరిసింది నన్ను చూసి. वहां का तोता ने मुझको देख के ऐसा क्यों चिल्लाई? అరే ఇది వేటగాడు, ये शिकारी है, వేటాడతాడు, ये शिकार करेगा, వీడు చంపేస్తాడు, ये मार डालेगा, ఇది దొంగ, ये चोर है, అని అరిసిందేంటి? ऐसे क्यों चिल्लाई? మరి ఇక్కడికి వస్తే लेकिन यहाँ पर ఈ आई చిలక तो ये तोता, నన్ను ఆహ్వానించి इसने मुझे నాకు बुलाया, మర్యాద మాటలు मेरे మాట్లాడి से इज्जत से बातें की, నాకు పరిచర్య చేసుకోవటానికి, मेरी सेवा करी, నేను సేద आराम తీర్చుకోవటానికి करने के लिए చక్కగా మాట్లాడింది. अच्छे से उसने बातें की। ఇదేమిటి? ये क्या है? ఇలారా प्रियो, మీకు అర్థమైందా? आपको समझ में आया? ఈ యొక్క కథ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? इस कहानी का उद्देश्य क्या है पता चला? బైబిల్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి ఉంది. बाइबल में भी ऐसी एक घटना है, మీకు చెప్పబోతున్నాను. मैं आपको बताने जा रहा हूँ। ఎందుకని ఈ రెండు చిలకలు ఒక తల్లి పెట్టినట్టు గుడ్డు నుంచి వచ్చినాయి? ये दोनों तोते एक ही माँ ने अंडे दिए हैं, उसी में से ही आई है ना, అంతేనా? है ना? ఒకే ఒక తల్లి एक ही माँ है दोनों, ఆ గుడ్ల నుంచి వచ్చినాయి. उसी के दिए हुए अंडों में से आई हैं। మరి ఎందుకని స్వభావాలు ఏరుగా फिर ఉన్నాయి? स्वभाव क्यों अलग हो गए? పెరిగిన వాతావరణం, उसका पालन पोषण जिस वातावरण में ఎవరు हुआ। పెంచారు? किसने पाला? ఎవరు పెంచారు? ఒక किसने पाला? వేటగాడు పెంచారు. एक को तो एक शिकारी ने पाला, అతని స్వభావం వచ్చింది, उसका स्वभाव उसको आ गया, అతని స్వభావం వచ్చింది, उसका स्वभाव आ गया, అతని దగ్గర ఉంది కదా. क्योंकि उसके पास थी। మరి ఈ చిలుక ఆశ్రమంలో ఉంది, ये जो तोता था ये आश्रम ఈ में था, సన్యాసి ఈ సాధువు దగ్గర ఉంది. एक साधु बाबा के पास था। ఇక్కడ పెరిగిన వాతావరణం వేరుగా ఉంది. यहाँ का जो उसका पालन पोषण हुआ वो वातावरण अलग था। సంస్కారం अच्छा संस्कार, సంస్కారం ఆ మాటలు ఎట్లా, ఆ చిలక మాటలు ఎట్లా ఉన్నాయి? उस तोते की बातें कैसी थी? ఎంత देखिए ఆదరణగా ఉన్నాయి, कितनी हिम्मत, तसल्ली ఎంత वाली చక్కగా बातें, ఆహ్వానించిందో. कितने अच्छे से बुलाया उसने కాబట్టి राजा को। పిల్లరా, इसलिए प्रियो, మనిషి इंसान ఆ పెరిగే వాతావరణం ఉంటది. इंसान का बढ़ने वाला एक वातावरण होता है। అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, ఇదిగో देखो మారు మనసు పొందండి, मन फिराओ, మారు మనసు పొందండి. मन फिराओ। అర్థమైందా? समझ में आ गया? సమయం వచ్చేసింది, समय आ गया है, సమయం ఆసన్నమైంది. समय आ गया है, మారు మనసు పొందండి, मन फिराओ, రక్షణ పొందండి. उद्धार पाओ। ఎందుకని? क्यों? ఈ రక్షణ వాతావరణంలో, ఈ మారు మనసు వాతావరణంలో బతికితే మనం మంచి సమాధానం, మంచి పీస్ఫుల్ గా ఉంటాం.
इस उद्धार के वातावरण में, इस मन फिराव के वातावरण में हम बढ़ेंगे तो हमें अच्छा शांत मन ఇప్పుడు मिलेगा। రక్షణ పొందిన దగ్గర నుంచి మీరు తెలుసుకుంటూ ఉన్నారు. उद्धार जब से आपने पाया है, आप सब जान रहे हैं। ఇదివరకు ఉన్నటువంటి ఆలోచనలు, ఇదివరకు నుంచి ఆందోళనలు ఇప్పుడున్నాయా మనకి? पहले का विचार, पहले की चिंता अब है कि हमारे अंदर ఉండవు. नहीं रहता। రోజు రోజు మారిపోతాం. रोज-रोज बदलते जाते మనం हैं। వాక్యం విన్నాక वचन सुनने के మనం बाद ఆలోచించుకుంటాం. हम सोचते हैं, सोचते हैं, మరి ఈ రోజు వాక్యం విన్నాం. अरे आज के दिन वचन सुना, దైవదాసుని ద్వారా మాట్లాడాడు. प्रभु के दास के द्वारा आज बात की है। కొంచెం ఆలోచన వచ్చింది మనకు. थोड़ा सोच आता है हमारे अंदर। మైండ్ కొంచెం మనకి ఆ యొక్క ఆలోచన మొదలుపెట్టు. हमारा जो दिमाग है थोड़ा सोचने लगता है। కొంచెం మానసికంగా ఉన్నటువంటి మనుషులకు డాక్టర్ ఏమో సలహా ఇస్తాడంటే, जो मानसिक रूप से थोड़े बीमार होते हैं उनको डॉक्टर क्या सलाह देते हैं? అయ్యా రోజు బయట కొంచెం చల్లదనంలో తిరుగు అంటాడు. रोज थोड़ा बाहरी हवा ले लो, वहां घूमो फिरो, కొంచెం వాకింగ్ చేయి అంటాడు. थोड़ा वॉकिंग करो, ఒక పని చేయి. एक काम करो। ఈ రోజు ఇటువైపు వెళ్ళావు, आज के दिन आप इधर गए, రోజు అటువైపు వెళ్ళబాకు. रोज उसी तरफ मत जाओ, ఇంకొక రోజు ఇటువైపు వెళ్ళు. रास्ता आज बदलो, दूसरे दिन इधर जाओ। ఎందుకంటాడు తెలుసా? क्यों कहता है? ఇప్పుడు మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, अगर समझ लीजिए नई जगह पे हम चले गए, మన మైండ్ పని చేయటం మొదలుపెట్టు. हमारा दिमाग काम करना शुरू करता అరే है। ఈ చెట్టు బాగుంది, अरे पेड़ तो अच्छा है, అరే ఈ రోడ్డు బాగుంది, अरे सड़क बहुत अच्छा అరే है, ఇక్కడ ఇల్లు బాగుంది. यहाँ के घर बहुत अच्छे వెంటనే हैं। మనం ఏంటంటే మైండ్ ఆలోచన మొదలు పెడతాం. तुरंत अपने दिमाग से थोड़ा మరి सोचने రేపు लगते కూడా हैं। అటే వెళ్తే मैं कल के दिन भी उसी जगह से जाएंगे तो ఆలోచించు. सोचेंगे नहीं। ఎందుకని? क्यों? మనకు తెలిసిన రూటే, हम उस रास्ते को अच्छे से మనకు जानते తెలిసిన हैं, చెట్లే, हम जानते हैं उन మనకు पेड़ों తెలిసిన को, మనుషులే. हम लोगों को भी అదే जानते हैं। కొత్త రూట్ లో వెళ్తే कोई नए रास्ते में जाएंगे तो మళ్ళీ ఆలోచిస్తాం. फिर सोचते हैं। ఇప్పుడు దైవదాసుల దగ్గరికి వచ్చినాక, प्रभु के दास के पास आने के बाद, వాక్యం వింటున్నాక वचन सुनते हो మనకు तो ఆలోచన వచ్చు. हमारे अंदर विचार आता है, ఆలోచన వచ్చు. एक विचार आता అది है, ఆత్మీయ ఆలోచన, वो आत्मिक विचार है, రక్షణార్థమైన మారు మనసు. उद्धार का मन फिराव। కాబట్టి इसलिए మనం ఏ వాతావరణంలో బతుకుతున్నామో हम किस वातावरण में बढ़ रहे ఆ हैं, ఆలోచన మనకు వస్తాయి. वही विचार हमें ఏం ఆలోచిస్తున్నాము जो हम सोचेंगे, ఆ ఆలోచనలు మనకు వస్తాయి. वही विचार हमारे अंदर आते లోకస్తులు रहेंगे। చూడండి, संसार के लोगों को देखो, యేసు ప్రభు అన్నాడు కదా, यीशु मसीह ने कहा, ఏం ఆలోచిస్తున్నాడు? वो क्या सोचते हैं, ఏం తిందాం, ఏం తాగుదాం, అదే ఆలోచిస్తాడు. क्या खाएं क्या पिए, మనం ఏం ఆలోచిస్తాం? लेकिन हम क्या सोचते हैं, అయ్యా యేసు వస్తాడంట, यीशु मसीह आएगा, సమయం దగ్గరికి వచ్చేసింది, समय नजदीक आ गया है, అయ్యా నేను ఇంకా కొన్ని ఆజ్ఞలు పాటించాలి, प्रभु मुझे और कुछ आज्ञाओं का पालन करना है, అయ్యా నాతో మాట్లాడయ్యా, प्रभु मुझसे बातें करो, నేను ఇంకా సరి చేసుకోవాలయ్యా, मुझे अपने आप को और सुधारना है, ఈరోజు మంచి మాటలు మాట్లాడేవయ్యా. अच्छी बातें आपने అంటే मुझसे बातें की, ఆధారపడతాం, मतलब उस पर निर्भर हो जाते हैं, ఆధారపడతాం. निर्भर हो जाते हैं। కాబట్టి इसलिए వాతావరణం మార్పు వల్ల పెరిగే సమాజంలో మన యొక్క ఆ మైండ్లు కూడా, పిల్లలు కూడా, పెద్దలు గాని పిల్లలు గాని అందరూ ఆ టైపులో పెరుగుతారు. वातावरण की बदलावट की वजह से हम कैसे बढ़ते हैं, हमारा सोचने का तरीका भी बदल जाता है। ఒక చిన్న పుట్టిన పిల్లని అరణ్యంలో వదిలిపెట్టేసేయండి, ये जो बच्चा पैदा हुआ है उसको जंगल में छोड़ दो, మాటలు రావు. उसको बोलना नहीं आएगा। ఎందుకని? क्यों? ఏ ఏ ఏ ఏ వాతావరణం పెరిగింది తెలుసా? वो किस वातावरण में बड़ी है? అక్కడ పులులతో మాట్లాడతారు వాళ్ళు, वहां पे शेर से बात करेगी, ఏనుగులతో మాట్లాడతారు. हाथी से बात करेगी। నువ్వు మాట్లాడతావా? आप कर सकते हो क्या? నేను మాట్లాడతాను. क्या मैं बात कर सकता మనం हूँ? పెట్టిన వాతావరణం వేరుగా ఉంది, हमारा जो वातावरण है, जो पालन पोषण हुआ है वो अलग మన है, ఆలోచన వేరుగా ఉంది. हमारे विचार अलग అదే है। విధంగా उसी तरह ఈ 1వ సమూయేలు पहला समय 25వ అధ్యాయంలో 25वें अध्याय ఈ में నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. नाबाल करके एक ఈ व्यक्ति है। నాబాలు పెరిగిన వాతావరణం వేరుగా ఉంది. नाबाल जिस वातावरण में बड़ा है वो उसका अलग वातावरण है। ఈ నాబాలుని ఇతను మరి మొరటి వాడంట. ये बहुत ही मूर्ख है। ఆ ఇతను పెరిగిన వాతావరణం వేరు. इसका जो पालन पोषण हुआ, जो पला बड़ा है, वातावरण अलग है। అక్కడ రాశాడు 25:2లో 25:2 में लिखा है, కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహుభాగ్యవంతుడు, అతనికి 300 గొర్రెలు 1000 మేకలు ఉండెను, అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. माओन में एक पुरुष रहता था जिसका व्यापार करमेल में था, और वह पुरुष बहुत धनी था, और उसकी 3000 भेड़े 1000 बकरियां थी, और वह अपनी भेड़ों का ऊन कतर रहा था। उस पुरुष का नाम नाबाल और उसकी पत्नी का नाम अबीगेल ఆ था। అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపు వయసు ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గునై ఉండెను. स्त्री तो बुद्धिमान रूपवती थी, परंतु पुरुष कठोर और बुरे बुरे काम करने वाला था। చూసారా, ఇతను మనిషేగా, ये भी इंसान ही है ना? మరి ఎందుకని ఇతను మొరటివాడుగా ఉన్నాడు? क्यों ये बुरे बुरे काम करने वाला कठोर ఎందుకు इंसान था? దుర్మార్గుడై ఉన్నాడు? क्यों कठोर था? అంటే అతను పెరిగిన వాతావరణం వేరుగా ఉంది, मतलब उसका बढ़ने वाला वातावरण అతని अलग था, ఆలోచన వేరుగా ఉంది. उसका सोच अलग था। ప్రియులారా, प्रियो, ఒకసారి एक बार ఇప్పుడు దావీదు కొంతమంది తన యొక్క కాపరుల్ని, తన దగ్గర ఉన్న మనుషుల్ని ఈ నాబాల్ దగ్గర పంపించాడు.
दाऊद ने अपने पास जो काम करने वाले लोग थे उनको नाबाल के पास भेजा। ఆ సమయంలో దావీదుని సౌలు వెంటాడుతున్నాడు. उस समय दाऊद के पीछे लगा था शाऊल। సౌలు ఎవరు? शाऊल कौन है? దావీదు మామ. दाऊद का ससुर। దావీదు ఎవరు? दाऊद कौन है? సౌలు అల్లుడు. साउल का दामाद। సౌలు అల్లుడు. साउल का दामाद। ఈ సౌలు మీద దుష్టాత్మ వచ్చాడు. शाऊल के ऊपर दुष्ट आत्मा आ गया। దావీదు మీద దేవుని ఆత్మ ఉన్నాడు. दाऊद के ऊपर परमेश्वर की आत्मा ఇప్పుడు थी। సౌలుకు భయం వేసింది. अब शाऊल को डर लग गया। ఏం భయం వేసిందంటే क्या डर? ఇతను నా సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. ये मेरे सिंहासन को छीन लेगा। నా తర్వాత నా కుమారులకు రాకుండా ఇతను ఆక్రమిస్తాడు. मेरे बाद मेरे पुत्र को ये सिंहासन नहीं मिलने देगा, అంటే छीन ఇతనికి लेगा। రాజ్యకాంక్ష వచ్చేసింది. मतलब राज्य के ऊपर इच्छा ఈ इसकी आ गई। రాజ్యకాంక్ష రావటం వలన దావీదు మీద క్రోధం వచ్చేసింది. ये राज्य के ऊपर प्यार आने की वजह से दाऊद के ऊपर क्रोध आ ఇక్కడ गया। విచిత్రం చూడండి. यहाँ पे विचित्र बात देखिए। రాజు శత్రువుల యొక్క వెనుకబడి తరమాలు గాని వాళ్ళను వదిలేసి అల్లుడు వెనకబడి తరుముతున్నాడు. राजा को शत्रुओं के पीछे दौड़कर युद्ध करना था, लेकिन अपने दामाद के पीछे दौड़ रहा తన है। అల్లుడిని వెంటాడుతున్నాడు. अपने दामाद के पीछे दौड़ रहा है। అప్పుడు దావీదు సౌలును తప్పించుకోవటం కొరకు दाऊद शाऊल से बचने के लिए అట్లా ఒంటరికి అరణ్యంలో తిరుగుతున్నాడు. अकेले जंगल में घूम रहा था। స్థలాలు మార్చి తిరుగుతున్నాడు. जगह बदल बदल के घूम रहा था। ఎందుకంటే ఏ స్థలంలో వచ్చి సౌలు చంపుతాడునని. पता नहीं किस जगह से आकर शाऊल मारेगा। ఆ సమయంలో బొచ్చు కత్తిరించుకునే సమయం గొర్రెలకి. वो समय था भेड़ बकरियों का ऊन कतरने का। ఆ సమయం. वो समय। ఆ సమయంలో వాడు ఆటపాటల యందును రాత్రులు పగళ్ళు వెన్నెల్లో ఆ యొక్క ఆ గొర్రె బొచ్చు కత్తిరించుకుంటూ ఎంతో ఆనందంగా తిరుచు తాగుచూ గడుపుతూ ఉంటారు. वो समय में जो है, जो चरवाहे होते हैं अच्छे से घूमते फिरते रहते हैं, आनंद बनाते हैं, नाचते हैं, कूदते हैं और चांद की रोशनी में जो है पार्टी बनाते रहते हैं। ఒకప్పుడు నాబాలు యొక్క గొర్రెల కాపరులకి దావీదు యొక్క గొర్రెల కాపరు సహాయం చేశారు. एक समय नाबाल के जो चरवाहे थे भेड़ बकरियों के, उनकी मदद की थी दाऊद के चरवाहों ने। అందుకని దావీదు అనుకున్నాడంటే इसलिए दाऊद ने सोचा ఈ సమయంలో కొంచెం ఆదరణ ఉంటది, నాకు इस समय थोड़ी मुझे तसल्ली मिलेगी, నాకు కొంచెం శాంతంగా ఉంటది, मुझे थोड़ा शांत मन मिलेगा, కొంచెం నాబాల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ఆదరణ పొందుదాము. नाबाल के पास जाके थोड़ी तसल्ली पालूं। అందుకని ఇతను ఖబర్ పంపించాడు అక్కడికి. इसलिए नाबाल के पास इसने खबर भिजवाई। ఏమన్నాడంటే నా పని వారి మీద దయ చూపమని చెప్పి నేను అన్నానని చెప్పానని చెప్పి పంపించాడు. मेरे लोगों पर दया दिखाओ, मैंने कहा है ऐसा बोलो करके कहा। దావీదు యొక్క పనివారు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు जब दाऊद के लोगों ने आके वो बात बताई, ఇదిగో నాబాల్ అంటాడు नाबाल कहता है 25:10 25:10 में, నాబాలు దావీదు ఎవడు, नाबाल ने कहा दाऊद कौन है, యెషయ కుమారుడు ఎవడు, यिशै का पुत्र कौन తమ है। యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. आजकल बहुत से दास अपने अपने स्वामी के पास से भाग जाते हैं। నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరిన వారికి ఇత్తునా. क्या मैं अपनी रोटी पानी और जो पशु मैंने अपने कतरने वालों के लिए मारे हैं लेकर ऐसे लोगों को दे दूं जिनको मैं नहीं जानता। అంటే ఇక్కడ కూడా అంటే చేసిన మేలును మర్చిపోయాడు. मतलब यहाँ पे उसके साथ जो उपकार भलाई की गई थी वो भूल गया। దావీదు ఏమి చేసాడో మేలు అది మర్చిపోయాడు. दाऊद ने क्या भला इसके जीवन में किया वो भूल गया। ఎందుకంటే क्योंकि నాబాలుకు గర్వం వచ్చేసింది. नाबाल के अंदर घमंड आ गया। ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు చూడండి कई बार देखिए ఆస్తి వలన గర్వం వచ్చింది. संपत्ति की वजह से घमंड आ जाता है। అందంగా ఉన్నామని గర్వం. सुंदर है करके घमंड आ जाता చూడండి है। రాహేల్ అందంగా ఉంది, राहेल सुंदर थी, ఎంత గర్వంగా ఉంటుంది कितनी తెలుసా? घमंडी रहती थी वो। కానీ లేయ लेकिन लिया పాపం లేయ ఎప్పుడు బాధపడుతుంది, लिया हमेशा दुखित रहती थी, ఎప్పుడు బాధపడుతుంది. हमेशा दुखित रहती थी। రాహేల్కి राहेल నేను అందగతినని గర్వం. घमंड था कि मैं सुंदर हूं उसके अंदर। కాబట్టి కొంతమందికి అందం మీద గర్వం, कई लोगों को अपने सुंदरता पर घमंड होता है। కొంతమంది బాగా ఎత్తుగా ఉన్నాను, మంచిదిగా ఉన్నాను, బలంగా ఉన్నాను గర్వం ఉంటుంది. कई लोगों के अंदर ये घमंड होता है मैं लंबी चौड़ी हूँ, मैं बहुत अच्छी हूँ। కొంతమందికి నాకు బాగా ఆస్తి ఉంది, నాకేం బాధలేదు చెప్పి గర్వంగా ఉంటారు. कई लोगों के अंदर ये घमंड होता है धन संपत्ति मेरे पास बहुत ज्यादा है। కొంతమంది ఉంటారు నాకు మంచి అందమైన భార్య ఉంది, నాకు మంచి పిల్లలు ఉండారు, నాకేం బాగలేదు, ఆనందంగా ఉందని. కొంతమంది कुछ लोग इसमें घमंड करते हैं मेरी सुंदर पत्नी है, मेरे बच्चे हैं, मेरे पास सब कुछ है। కొంతమంది వాళ్ళ జ్ఞానం మీద గర్వం ఉంటుంది. कुछ लोगों को घमंड आता है कि वो बहुत अच्छे ज्ञानी జ్ఞానం మీద గర్వం ఉంటుంది. ज्ञानी है करके घमंड है। అట్లానే ఈ इसलिए నాబాలుకి ये नाबाल తన ఆస్తి సంపాదించాడు, बहुत सारा उसने संपत्ति कमाया, చాలా ఆస్తి వచ్చింది, बहुत ज्यादा संपत्ति మంచి मिल गई, సుబుద్ధైన భార్య ఉంది, अच्छी पत्नी है उसकी, అర్థం చేసుకునే భార్య ఉంది, समझने वाली पत्नी है, ఇంకా గర్వించిపోయాడు. और घमंड उसके अंदर आ गया। గర్వించి घमंड आकर దావీదు ఎవడు, दाऊद कौन है, ఎవడు దావీదు, कौन है दाऊद, నేను ఎవరిని అడగను, मैं किसी से नहीं ఇదిగో पूछूंगा। నాకున్నది నా దావీదు పెడతానా, क्या जो मेरे पास है मैं दाऊद को दूंगा, సేవకు పెడతానా, क्या मैं उसके सेवकों को दूंगा। చాలా గర్వించాడు. बहुत घमंड किया। ప్రియులారా, प्रियो, గర్వం వచ్చినప్పుడంట जब घमंड आता है, గర్వం వెనుక ఏముంటుంది, నాశనం ఉంటుంది.
घमंड के पीछे नाश होता है। ఎప్పుడైనా గమనించండి మీరు. कभी भी ध्यान అందుకే दीजिए, బైబిల్ అంటుంది इसलिए बाइबल कहता है గర్విష్ఠులను దూరంగా చూస్తున్నాను. घमंडियों को दूर से देखता है। గర్విష్ఠులు అంటే దేవునికి మహా కోపం. घमंडी लोगों से परमेश्वर बहुत गुस्सा होता है, గర్విష్ఠులు అంటే మహా बहुत కోపం. गुस्सा होता है उन पर। గర్విష్ఠులు ఫలించలేరు ప్రియులారా. घमंडी लोग फलवंत नहीं हो पाते, వాళ్ళ జీవితానికి అంతమే. उनके जीवन का अंत। ఒకసారి एक बार ఒక మైదానంలో एक मैदान में 2 కోడి పుంజులు ఉన్నాయంట. 2 मुर्गा थे, కోడి పుంజులు. 2 मुर्गा। ఈ రెండిట్లో ఒక వాదం వచ్చేసింది. इन दोनों के अंदर एक वाद विवाद हुआ, ఈ మైదానానికి యజమాని యొక్క హోదా ఎవరికి కావాలి? इस मैदान का मालिक कौन बनेगा? నేనంటే నేను అనుకున్నాను. दोनों मुर्गे कहने लगे मैं నేను ఈ మైదానానికి యజమానుడు. मैं इस मैदान का मालिक నేను ఈ बनूंगा, మైదానానికి मैं యజమానుడు. इस मैदान का मालिक बनूंगा। అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే तब उन दोनों ने क्या किया? వాళ్ళిద్దరి మధ్య వాద వివాదం వచ్చింది. उन दोनों के अंदर वाद विवाद आ गया, వాళ్ళిద్దరి మధ్యన ఒక యుద్ధం మొదలైంది. उन दोनों के बीच में युद्ध होने ఒక लगा, పోరాటం మొదలైంది. एक युद्ध होने लगा। ఆ పోరాటంలో उस मुकाबले में చూస్తే देखा तो ఒక యొక్క పుంజు ఏమో బలవంతం కలిగింది, ఒక పుంజు బలహీనది. एक मुर्गा बहुत शक्तिशाली है, दूसरा मुर्गा बहुत कमजोर है। బాగా పోరాటం జరిగినాక दोनों में जब मुकाबला हुआ, కొంతసేపు తర్వాత कुछ देर के बाद ఈ బలహీనమైన పుంజు బలం కలిగిన పుంజు ఏముందంటే నేను ఓడిపోయాను అని చెప్పి డిక్లేర్ చేసేసింది. जो कमजोर मुर्गा है उसने शक्तिशाली मुर्गे से कहा मैं हार चुकी हूँ, నేను ఓడిపోయాను, मैं हार चुका हूँ, నా వల్ల కాదు, मुझसे नहीं हो पाएगा, నువ్వే ఈ యొక్క మైదానానికి యజమానివి, तुम ही इस मैदान के अधिकारी ఆ हो, హోదా నీదే అని. ये अधिकार तुम्हारे हाथ అప్పుడు में। వెంటనే तब तुरंत ఈ బలంగానే కోడి పుంజు जो शक्तिशाली मुर्गा బాగా था గంతులేసింది. बहुत उछला, బాగా గంతులేస్తుంది. बहुत उछला, ఎట్ట గంతులేస్తుందంటే इस तरह उछला कि ఆ ఓడిపోయినటువంటి ఆ కోడి పుంజుని అవమానపరచాలని గెంతుతుంది, అరుస్తుంది. जो हार गया मुर्गा उसका अपमान करना है करके उछलने लगी और चिल्लाने लगी। ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి घर से बाहर आए, నేను గెలిచాను, मैं जीत गया, ఈ మైదానానికి నేనే इस రాజుని, मैदान का मैं ही राजा हूँ, నేనే యజమానుని, मैं ही मालिक हूँ, నాకే హోదా వచ్చింది, मुझे ये अधिकार मिला है। ఇంకా బాగా बहुत గెంతులేస్తుంది. ज्यादा उछलने लगा। అంతలో పైన ఒక డ్యాగ వెళ్తూ ఉంది. इतने में ही गिद्ध। ऊपर से एक गिद्ध जा रहा था, డ్యాగ వెళుతుంది. एक गिद्ध जा रहा ఆ था। ఆ గెద్ద वो गिद्ध ఆహారం కోసం ఎదుగుతుంది. भोजन के लिए ढूंढ रहा था। ఎప్పుడైతే ఈ కోడి పుంజు కేరింతలేస్తూ పెద్దగా ఎగురుతుందో जब ये मुर्गा चिल्लाते हुए उछलने लगा, వెంటనే ఆ గెద్ద అనుకుంది, तुरंत उस गिद्ध ने బా सोचा నాకు ఆహారం దొరికిపోయింది. मुझे आहार मिल गया। ఈ కోడి బాగా గంతులేస్తుంది, ये मुर्गा बहुत कूद रहा है, బాగా ఆనందంలో ఉంది, बहुत आनंदित है, వెంటనే వచ్చేసింది. तुरंत ऊपर से नीचे आ ఈ गया। కోడి పుంజు గెలిచిన ఆనందంలో ये मुर्गा जीत गया, इस आनंद में ఏం జరుగుతుందో అర్థం కాల. क्या हो रहा है उसे समझ में नहीं आया, ఏం జరుగుతుందో అర్థం కాల. क्या हो रहा है समझ में नहीं आया। ఈ మాత్రం మంచి ఊపులో ఉంది. बहुत ही जोश में था ये। వెంటనే ఆ గెద్ద వచ్చి ఆ కోడి పుంజు తన్నుకుని తీసుకెళ్ళిపోయింది. तुरंत एक गिद्ध आया और उस मुर्गा को उठा के ले गया, తీసుకెళ్లి ఆ కొండల మీద బాగా తినేసింది. पहाड़ों पे ले गया और वहां जाके उसको खा लिया। ఆ కోడి నేను గెలిచాను, ఆ కోడి పుంజు నేను గెలిచానని గంతులు వేస్తున్నప్పుడు, जब वो मुर्गा चिल्ला रहा था मैं जीत गया, ఆ గంతు వేస్తున్నప్పుడు उछलते समय ఈ ఓడిపోయిన ఈ బలహీనమైన కోడి పుంజు जो एक कमजोर और जो हार गया था वो मुर्गा ఆ మెదలకుండా అట్లానే మౌనంగా కూర్చుంది. चुपचाप एक कोने में बैठा हुआ था। అయ్యో నేను ఓడిపోయాను, अरे मैं हार गया, నేను ఓడిపోయాను. मैं हार गया। ఆమె ఈ మైదానానికి మా యజమానురాలు. यही इस मैदान का मालिक है। పిల్లారా, प्रियो, బైబిల్ ఏమో తెలుసా? बाइबल में क्या लिखा है తను पता है? తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. अपने आप को जो छोटा करता है वो ऊंचा किया जाएगा। తగ్గించుకుంది. छोटा किया, నేను ఎందుకు గెలవలేదు, मैं तो नहीं जीत सकता, పక్కన మేలకుండా ఉంది. कोने में जाकर ఎప్పుడైతే बैठा ఈ గెద్దొచ్చి ఈ కోడి పుంజు లేకు తీసుకెళ్లిపోయిందో, रहा। जब ये गिद्ध आया और उस मुर्गे को उठा के ले गया, ఆ యొక్క మైదానానికి ఇప్పుడు యజమానుడు ఎవరయ్యారు? अब उस मैदान का मालिक कौन बना? ఈ ఓడిపోయిన కోడి పుంజు. जो हारा था वही मुर्गा बन गया, ఈ కోడి పుంజు हारा हुआ मुर्गा बन गया। నేనే ఈ మైదానానికి, अब इस मैदान का मालिक मैं ही हूँ, నేనే యజమానుడు. मैं ही मालिक हूँ। చూసావా? देखा, తగ్గించుకుంది, अपने आप को उसने कम किया హెచ్చించబడింది. और ऊंचा किया गया। కోడి పుంజు గర్వించింది, उस मुर्गे ने घमंड किया, ఆ కోడి పుంజును అవమానపరిచింది, दूसरे मुर्गे को उसने अपमान किया, ఆ సిగ్గుపరచాలనుకుంది. उसको शर्मिंदा करना चाहा। ఏమైంది? क्या हुआ? ఒక గెద్దకు ఆహారం అయిపోయింది. एक गिद्ध का भोजन बन गया, గర్వించింది, घमंड किया, గెద్దకు ఆహారం అయిపోయింది. गिद्ध का भोजन बन गया। మరి ఈ యొక్క బలహీనం అయిపోయిన కోడి పుంజు जो कमजोर था मुर्गा ఆ మైదానానికి మరి మాలిక యజమాని అయిపోయింది. उस मैदान का मालिक वो बन गया। అట్లానే उसी तरह ఈ నాబాలు కూడా ये नाबाल भी, ఎవడేం చేస్తాడు నన్ను, कौन मेरा क्या कर सकता है, ఎవడేం చేస్తాడు, कौन क्या कर सकता है, గర్వించాడు. घमंड किया, గర్వించంట घमंड करके। ఇక్కడ చూడండి देखिए 36 చూస్తే, 36 देखेंगे, 25, 36 చూస్తే, 25, 36। అబిగాయేలు తిరిగి నాబాలు వద్దకు రాగా
అని ఇక్కడ రాశాడు. यहाँ पे लिखा है तब अबीगेल नाबाल के पास लौट गई। అంటే ఎప్పుడైతే ఈ నాబాలు వ్యతిరేకించాడో అప్పుడు సేవకుల్లో కొంతమంది వచ్చి, అమ్మా దావీదు యొక్క మనుషులు సహాయం కోసం అడిగారు, ఈ నాబాలు మొరటోడు ఆయన్ని తిరస్కరించాడు, ఆయన రాజు కాబోతున్నాడు అని ఈ అబీగయలు చెప్పారు. जब दाऊद के लोगों ने आके नाबाल से पूछा और उसने उनका तिरस्कार कर दिया, तब कुछ लोगों ने अबीगेल से बताया कि नाबाल के पास दाऊद जो एक राजा है उसके लोग आए थे, लेकिन इस कठोर इंसान ने उसका तिरस्कार कर दिया। అబీగయలు ఎవరు? अबीगेल कौन है? సుబుద్ధి కలిగిన భార్య, वो सुबुद्धि स्त्री है, సమాధానం కలిగిన భార్య, शांत मन रखने वाली स्त्री, అర్థం చేసుకునే భార్య, समझने वाली स्त्री, కుటుంబాన్ని చక్కగా నడుపుతున్న భార్య, परिवार को अच्छे से चलाने वाली स्त्री, దేవునిలో ఉన్న భార్య, प्रभु में रहने वाली स्त्री, దేవుడు అంటే బైబిల్ కలిగిన భార్య. प्रभु का डर रखने वाली स्त्री। చూడండి, देखिए వెంటనే 18వ వచనం చూస్తే 18वें वचन में देखे तो 25:18 చూస్తే 25-18 में అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలు 200 అంజూరు పళ్ళను గార్ధమును వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చెను. तब अबीगेल ने फुर्ती से 200 रोटी और 2 कुप्पी दाख मधु और 5 भेड़ों का मांस और 5 सवा भुना हुआ अनाज और 100 गुच्छे किशमिश और अंजीरों की 200 टिकिया लेकर गधों पर लदवाई, और उसने अपने जवानों से कहा, तुम मेरे आगे आगे चलो, मैं तुम्हारे पीछे पीछे आती हूँ। परंतु उसने अपने पति नाबाल से कुछ न कहा। భర్త చెప్పలా, पति से नहीं कहा, మాట్లాడు, क्योंकि कठोर इंसान పెరిగిన है, వాతావరణం వేరు, क्योंकि उसका जो बड़ा हुआ है वो वातावरण ही अलग వాతావరణం है, వేరు. वातावरण ही अलग है। కాలేబు సంతతి వాడు, वो कालेब वंशी है, కాలేబు సంతతి వాడు, कालेब वंशी है, అతని వాతావరణం వేరుగా ఉంది. उसका वातावरण अलग है, అందుకని इसलिए భర్తకి ఏమి చెప్పాలి, उसने अपने पति से कुछ नहीं कहा, ఏం చెప్పాలి. कुछ नहीं कहा। ఎందుకంటే क्योंकि కొన్నిసార్లు పిల్లారా, कई बार प्रियो భర్తలు చూడండి, ఆధ్యాత్మిక స్థితి భర్తలు అంటారు, అంటారు. पति की आत्मिक स्थिति अच्छी नहीं होती तो पत्नी से कहते हैं चिल्लाकर कि कोई प्रार्थना वादना मत करो, कुछ नहीं है, कोई प्रार्थना नहीं। కొంతమంది కన్నీరు దాచి ప్రార్థన చేస్తుంటే, कुछ स्त्रियां आंसू बहाकर प्रार्थना करती ఎందుకు हैं, ఎప్పుడు ఏడుతా, क्यों हमेशा रोती रहती है, ఎవడు తెచ్చాడు ఇక్కడ, कौन मर गया यहाँ ఎవడు पर, తెచ్చాడు ఇక్కడ कौन मर गया, అంటాడు. ऐसे बोलते हैं। కొంతమంది कुछ लोग భార్యలు पत्नियां, कुछ पत्नियां భర్తలు దేవుళ్ళు నడుస్తుంటే, पति प्रभु में बढ़ते रहते నీకే हैं, పని పాట లేదు, पत्नियां कहती है कोई काम नहीं है నీకే क्या, పని పాట कोई లేదా, काम नहीं है ఏం तुम्हारा? దేవుడు దేవుడు అంటావు, प्रभु प्रभु बोलते ఏం रहते దేవుడు हो, అంటావు. प्रभु प्रभु बोलते रहते हो, ఎవరు ఏ భార్య లాగా, अय्यूब की पत्नी की तरह। ఒకసారి ఒక మంచి మిషనరీ విశ్వాసి, एक अच्छा मिशनरी ఆయన विश्वासी है, చక్కగా తెల్ల బట్టలు వేసుకుని బయటకు వస్తే वो अच्छे सफेद वस्त्र पहनकर घर से बाहर సేవకి निकला, వెళ్తుంటే सेवा में जा रहा था, భార్య అంటే కల్లాపు నీళ్ళు ఆమె చల్లేదంట, पत्नी ने उसके ऊपर गोबर का पानी डाल दिया, కల్లాపు నీళ్ళు చల్లేదంట. गोबर का पानी डाल ఆయన చక్కగా చూసుకొని दिया। उसने देखा అట్లానే వెళ్ళేవాడు, और उसी कपड़ों में सेवा में అట్లానే जाता था, సువార్త చెప్పేవాడు. उसी कपड़ों में सुसमाचार बताता బాబా था। అయిపోతాడని నేను అనుకుంటే, पत्नी सोचती थी ये रुक जाएगा करके, मैं सोचती हूँ ఈ కల్లాపి బట్టల మీద వెళ్ళాడు. ये उसी गोबर के पानी के कपड़ों में ही ఒకసారి चला गया। దొంగలు పంపిందంట, एक बार चोरों को ఆయన भिजवाया, రాత్రి 10 గంటలకు వస్తున్నాడంట. रात को 10 बजे घर वापस आ ఆయన रहा था, చెట్ల మీద దొంగలు ఉండారంట, पेड़ के ऊपर चोर थे, వాళ్ళు ముసుగులు వేసుకున్నారు, उन्होंने मुंह को ढक వాళ్ళు रखा था, కత్తులు తీసుకొని उन्होंने चाकू लिया, దూకి कूदे, ఏయ్ పొడుస్తాం కరుస్తాం కిరుతాం అన్నాడు. उन्होंने कहा मार डालेंगे तुझे। అరే నాకు తెలుసా మా భార్య పంపింది మిమ్మల్ని, उसने कहा मुझे पता है मेरी पत्नी ने तुम्हें भेजा है, మీరెవరు నాకు తెలుసులేరు. मैं जानता हूँ तुम लोग వాళ్ళు कौन। నమ్మి అన్నారంట, उन्होंने हंस के कहा మీకెడ తెలుసండి అన్నారు. आपको कैसे पता। ఒరి నాకు తెలుసులేరా, సైతాన్ యొక్క కుతంత్రాలు నాకు తెలుసులేరా. उसने कहा मुझे शैतान की हर योजना को मैं जानता పిల్లారా हूँ। ఇలాంటి భార్యలు ఉంటారు, प्रिय ऐसी पत्नी भी होती है, ఉంటారు, రకరకాలు ఉంటారు. हर तरह की पत्नियां होती हैं। కాబట్టి పిల్లారా इसलिए प्रिय బైబిల్లో ఉన్న అట్లా ఉండరు, बाइबल में जो है रहते हैं, ఏక वैसे नहीं మనస్సు रहते। కలిగే ఉంటారు. एक मन అంటే रखते हैं, బైబిల్ మనసు ఉంటుంది. बाइबल का मन ही होता है। ఇప్పుడు అబిగాయిల దగ్గర బైబిల్ మనసు ఉంది. अबीगेल के पास बाइबल का मन है। దావీదుని రాజుగా చూస్తుంది, दाऊद को एक राजा के रूप में देख रही है, రాజుగా చూస్తుంది, राजा के रूप में देख रही है। దేవుడు ఆశీర్వదించిన బిడ్డగా చూస్తుంది. प्रभु ने उसे आशीष दिया है, उस बच्चे के रूप में దావీదుని देखती గురించి है। దేవుడు అన్నాడు నా ఇష్టానుసారుడు అన్నాడు. दाऊद के विषय में कहा ये मेरा इच्छुक है। దావీదుని దేవుడు అభిషేకించాడు. दाऊद को परमेश्वर ने अभिषेक दिया, అందుకని అబిగాయిలు इसलिए अबीगेल ने వెళ్ళి సాష్టాంగ నమస్కారం, जाकर उसको साष्टांग प्रणाम అయ్యా किया। క్షమించాయి, प्रभु क्षमा करो, నా భర్తను मेरे క్షమించు, पति को क्षमा करो। నా భర్త అయ్యా వాడు మనసుకు తగ్గట్టే వాడు నడుస్తాడు. मेरा पति उसके मन में जो चाहता అది है మాట वैसा ही 25 లో करता ఉంది. है। ये बात 25 में लिखा है, 25 ఉన్న మాట చూడండి. 25 अध्याय 25 నా वचन में ఏలిన लिखा है, వాడ దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణగణలను సూచించుతున్నది. मेरा प्रभु उस दुष्ट नाबाल पर चितना लगाए, क्योंकि जैसा उसका नाम है वैसा ही वह आप है। చూసారా, మనమైతే ఏమంటాం, हम क्या बोलते हैं,
ఏమంటాం మనం? अगर हम होते तो क्या అమ్మో, बोलते? ఏంది భర్త ఇంతలా మాట అంది? अरे अपने पति के विषय में इतनी बड़ी बात क्यों कही ఏం उसने? అనలేదు. कुछ नहीं कह ఆమె सकते। రియల్ అంటుంది. वो सच बोल रही है। ఏమంటుంది? क्या कहती है? అయ్యా నా భర్త అతని పేరు అతని గుణగణము చూపిస్తుంది. उसका नाम वो सचमुच में मूर्ता को दिखाता है, ఎందుకంటే పెరిగిన వాతావరణం వేరు. क्योंकि उसका जो पालन కానీ पोषण దావీదు పెరిగిన వాతావరణం వేరు. लेकिन दाऊद का जो पालन पोषण है वो దావీదు वातावरण పెరిగిన अलग है। వాతావరణం వేరు. दाऊद का वातावरण అందుకే अलग है। దావీదుని దేవుడు అన్నాడు నా ఇష్టానుసారుడు इसलिए అన్నాడు. दाऊद के विषय में परमेश्वर ने कहा मेरा इच्छुक है। అభిషేకించిన అభిషేక్తుడు. अभिषेक पाया वो अभिषिक्त है, वो రాబోయే రాజు యేసయ్య అభిషిక్తుడు. आने वाला राजा यीशु मसीह దేవుని अभिषिक्त గుణగణము है। కలిగిన వాడు. परमेश्वर के गुण है उसके ఎట్లా अंदर। అబిగాయేలు దావీదుని గౌరవించిందో అట్లా మనం యేసు ప్రభువుని గౌరవించాలి. जिस तरह अबीगैल ने दाऊद को इज्जत दी उसी तरह हमें यीशु मसीह को ఎట్లా इज्जत देनी దావీదు चाहिए। మాట అబిగాయేలు వెళ్ళిందో అట్లా యేసయ్య మాట మనం వినాలి. जिस तरह दाऊद की बात को अबीगैल ने सुना और गई, उसी तरह यीशु मसीह की बात हमें ఆ सुननी चाहिए। బైబిల్లో ఉన్న మాటలు మనం వినాలి. बाइबल के अंदर की बातों को हमें सुनना శ్రద్ధగా चाहिए, వినాలి. श्रद्धा से सुनना चाहिए, శ్రద్ధగా వినాలి. श्रद्धा से सुनना ఆ चाहिए। సేవకులు వచ్చి ఇవి చెప్పినప్పుడు శ్రద్ధగా ఉంది. उन सेवकों ने आके जब अबीगैल से कहा उसने श्रद्धा से उन बातों को सुना, శ్రద్ధగా ఉంది. श्रद्धा से सुना, వెంటనే దావీదు దొరికింది. तुरंत दाऊद के पास गए, ప్రణామం చేసింది. प्रणाम किया। ఆ చేసి తిరిగి వచ్చే సమయంలో प्रणाम करके जब वापस आई, ఈ 36 వచనంలో ఈ మాట ఉంది. 36 वचन में ये बात लिखी है। రాజులు విందు చేసినట్టు అతను ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండెను. तब अबीगैल नाबाल के पास लौट गई, क्या देखती है कि वह घर में राजा का सा भोज कर रहा है और नाबाल का मन मगन है और वह नशे में अति चूर हो गया है, इसलिए उसने भोर के उजाले होने से पहले उससे कुछ भी ना कहा। చూసారా, ఆమె తిరిగి వచ్చింది. वो वापस आ गई, దావీదుతో కలిసి दाऊद से मिली, దావీదుకి ఆహారం ఇచ్చి दाऊद को भोजन दिया, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చారు. जो जो चाहिए था वो सब कुछ दिया। ఎందుకంటే क्योंकि ఆ సమయంలో దావీదు దీన అవస్థలో ఉన్నాడు. उस समय दाऊद बहुत दीनता में था, దీన అవస్థలో ఉన్నాడు. बहुत दीनता में था, చాలా కష్టాల్లో बहुत ఉన్నాడు. मुश्किल समय में था। ఈమె ఆ కష్టాలు ఆదుకుని పోయి इसने उस कष्टों में उसकी मदद की। చూడండి, देखिए యేసు ప్రభు సిలువ లాగుతున్నాడు. यीशु मसीह क्रूस को उठा के जा బాగా रहा था, భారం అయిపోయింది. बहुत ही ज्यादा भारी हो गया। ఆ సిలువని उस क्रूस को మరి ఒక శిష్యుడు వచ్చి एक चेला आया, తను ఎత్తుకున్నాడు. उसने उठाया, తను ఎత్తుకుని वो उठाकर కొంత దూరం ఆ సిలువను మోసాడు. कुछ दूर तक उसने क्रूस उठा के चला। యేసయ్య యొక్క శ్రమల్లో ఆయన కూడా పాలిభాగస్వామి. यीशु मसीह के परेशानी में वो भी शामिल हो गया, శ్రమల్లో क्लेशों में, పాలిభాగస్వామి. दुखों में वो भी शामिल हो అందుకే गया। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, యేసయ్యకు కొదువైన దెబ్బల్లో ఇప్పుడు నేను కొన్ని అనుభవిస్తున్నాను. यीशु मसीह की जो मार है उसमें से कुछ को मैं अनुभव कर रहा हूँ, అనుభవిస్తున్నాను. मैं अनुभव कर रहा అందుకే हूँ। యేసయ్య అంటాడు, इसलिए यीशु मसीह कहता ఇదిగో है, మీకు లోకములో శ్రమ, देखो तुम्हें संसार में हाय, మీకు లోకములో శ్రమ, संसार तुम्हें నేను हाय, జయించాను, मैं तो जीत మీరు चुका, జయిస్తారు. तुम भी जीत पाओगे। భయపడొద్దు, डरो मत प्रिय, భయపడొద్దు. डरो मत, ఆయన మనకు జయం ఇస్తాడు, वो हमें जीत देगा, విజయం ఇస్తాడు. विजय देगा। ఆయన మాటలంటే విజయం ఇస్తాడు. उसकी बातें सुनेंगे तो जरूर जीत ఆయన మాటలు मिलेगी, నడితే మనకు విజయం ఇస్తాడు. उसकी बातों में चलेंगे तो जरूर जीत నన్ను मिलेगी। దేశించిన వారు మిమ్మల్ని దేశిస్తారు, जो मुझसे नफरत करते हैं तुमसे నన్ను नफरत ప్రేమించిన करेंगे, వారు మిమ్మల్ని जो मुझसे ప్రేమిస్తారు. प्यार करते हैं वो तुमसे प्यार ఇప్పుడు करेंगे। లోకంలో వాళ్ళు ఆనందిస్తున్నారు, अभी वो संसार में आनंदित हो रहे కానీ हैं, మీరు దుఃఖిస్తున్నారు. लेकिन तुम लोग दुखित हो रहे ఒక हो। రోజు వస్తుంది, एक दिन आएगा, వాడు దుఃఖిస్తారు, మీరు वो ఆనందిస్తారు. लोग दुखित होंगे, तुम लोग आनंदित होंगे। మీరేమో దేవుళ్ళు ఆనందిస్తున్నారు, तुम तो प्रभु में आनंदित कर వాళ్ళు रहे ఈ हो, లోకంలో वो इस ఆనందిస్తున్నారు. संसार में आनंदित हो మీరు रहे हो। కష్టాల్లో तुम బాధపడుతున్నారు, कष्टों में दुख उठा रहे हो, దుఃఖాల్లో दुख బాధపడుతున్నారు, हो रहे हो, ఏడుస్తున్నారు, रो रहे हो, కన్నీరు आंसू గారుతున్నారు. बहा रहे हो। రేపు వాళ్ళు ఏడుస్తారు, कल के दिन वो रोएंगे, మీరు ఆనందిస్తారు. आप लोग మీ आनंदित हो जाओगे। ఆనందాన్ని, तुम्हारे आनंद को, మీ కన్నీరుని, तुम्हारे आंसुओं को, మీ ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. तुम्हारे आनंद को कोई नहीं निकाल మీ सकता। కన్నీరుని తుడిచే రోజు వస్తుంది. आपके आंसू को पोंछने वाला एक दिन आएगा। కానీ लेकिन ప్రియులారా, प्रियो, ఈ యొక్క ఆనందం ये आनंद, ఇది దేవుని ఆనందం కాదు. ये प्रभु का आनंद ఇక్కడ है। అబిగాయిలుగా ఇస్తుంది ఆనందం. अबीगाइल के पास जो है वो आनंद है, ఓ తిరిగి వచ్చింది. वो वापस आ गई। అమ్మయ్యా, నేను నా అభిషిక్తుడికి, मैंने अपने अभिषेक నా को, కాబోయే రాజుకి, मेरे राजा को, దేవుడి యొక్క ఇష్టానుసారుడికి जो प्रभु का इच्छुक है, నేను కావాల్సింది ఇచ్చాను, जो जो उसको चाहिए था मैंने दे నేను दिया, చేయాల్సింది చేశాను. मैंने जो करना था कर दिया, ఆనందంగా తిరిగి వచ్చింది. आनंद से वापस కానీ आए। ఇక్కడేం జరుగుతుంది? लेकिन यहाँ पे क्या हो ఈ रहा మన है? నాబాలు ఏ ఆనందంలో ఉన్నాడు? नाबाल कौन से आनंद में था? తినుచు త్రాగుచు లోక ఆనందంలో ఉన్నాడు. खाते पीते हुए संसार के आनंद में ఈ था। వచ్చేటప్పటికి जब ये आई, అక్కడ డిస్కోలు, वहाँ पे डिस्को हो रहा था, నాట్యము, नाच हो रहा था, పాటలు, गीत, డాన్స్లు, नाच, ఆనందంగా ఉంది. आनंद ही आनंद। చూసింది, देखा उसने, ఏం మాట్లాడు, कुछ नहीं बोला, ఏం कुछ మాట్లాడు, भी नहीं बोला, మెదలకుండా పడుకుంది, चुपचाप सो गई, మెదలకుండా चुपचाप ప్రార్థన చేసుకున్నట్టు పిల్ల. प्रार्थना किया होगा प्रियो। చూడండి, देखिए అక్కడ 37 చూస్తే, 37 देखेंगे, ఉదయమున నాబాలునకు మత్తు
తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. सवेरे जब नाबाल का नशा उतर गया तब उसकी पत्नी ने उसे सारा हाल कह सुनाया। तब उसके मन का हिया जाता रहा और वह पत्थर सा सुन हो गया। మత్తులో ఉండిపోయాడు. वो नशा में था, మత్తులో ఉండిపోయాడు. नशा में था। ఈ లోకం అనే మత్తులో ఉన్నప్పుడు ఆత్మీయ మత్తు మనకు తెలియదు. इस संसार के नशे में जब होते हैं आत्मिक नशा में पता అందుకే नहीं ఎఫెసీ चलता। 5:18 అంటాడు, इसलिए इफिसियों 5:18 में कहता మీరు है, మత్తులు ఈ మద్యం వలన మత్తులై ఉండక तुम इस नशे में मतवाले मत बने रहो, ఆత్మపూర్ణులై ఉండండి. आत्मिक पूर्ण रहो, ఆత్మపూర్ణులై ఉండండి. आत्मा से भर ఈ जाओ। లోకం అనే మద్యాన్ని వదిలిపెడదాం మనం. इस संसार के को हम छोड़ ఇది देंगे। ఆనందంగా ఉండదు పిల్లలు, ये तो आनंद ही కానీ लगता है, క్షణికమైన ఆనందం. लेकिन क्षण भर का आनंद అసలు है। మనకి ఎటర్నల్ లైఫ్ ఉందని, అనంత జీవితం ఉంది మనకు. अनंत जीवन है हमारे लिए। అది మనం ఏ కష్టాల్లో ఉన్న, దుఃఖాల్లో ఉన్న, బాధలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా మనం ఆనందించాల్సింది. किसी कष्ट में हो, समस्याओं में हो, परेशानी में हो, हर समय आनंदित रखता है। చూడండి పిల్లారా, देखिए प्रियो, అతనికి మత్తులో ఉండి ఏమి అర్థం కాల, वो नशे में था, उसे कुछ समझ ఏం में नहीं आया, మాట్లాడుతున్నా అర్థం కాల. क्या बोल रहा है उसे समझ में नहीं ఒకటి आया। ధనం మత్తుంది ఆయనకి, एक तो धन का नशा है, ఒకటి ధనం మత్తులో ఉన్నాడు, धन के नशे में है, రెండోది గర్వం అనే మత్తులో ఉన్నాడు, दूसरा घमंड के नशे में है, మూడోది ఈ లోకం అనే చెడ్డ కార్యాల మత్తులో ఉన్నాడు. तीसरा इस संसार के बुरे कार्यों के नशे में है। అసలు ఏం అంటున్నాడో తెలియలా, वो क्या बोल रहा है ఏం उसे पता नहीं, చేస్తున్నాడో क्या తెలియలా, कर रहा है ఏం उसे पता नहीं, మాట్లాడుతున్నాడో क्या తెలియలా, बात कर रहा है ఎవరితో उसे पता नहीं, మాట్లాడుతున్నాడో किससे తెలియలా, बात कर रहा है पता नहीं, చేసిన ఉపకారం మర్చిపోయాడు. जो उसके जीवन में उपकार किया गया था भूल దావీదు गया। చేసిన ఉపకారం మర్చిపోయాడు. दाऊद ने जो उपकार किया वो भूल गया। ప్రియులారా, क्यों? గుండె పగిలిందంట పాపం. उसका हृदय पूरी तरह అంటే टूट गया। అర్థమైంది, హార్ట్ ఫెయిల్ అయింది అంతే. यही ना, हार्ट अटैक आ गया। ఈ రోజుల్లో మనం భాషలో చెప్పాలంటే आज की भाषा में बताया जाए तो क्या है, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. हार्ट अटैक आ गया। అతడు రాతి వలె బిగుసుకుపోయును. वह पत्थर सा सुन हो गया। ఏమైపోయింది, వెంటనే దాన్ని ఏమంటాం మనం, బ్లడ్ క్లాట్ అయిపోయింది. हम कहते हैं ना ब्लड क्लॉट हो गया। ఏమైపోయింది, క్లాట్ అయిపోయింది. చూపే గాని మాట్లేదు, పలుకులేదు. कोई भी शरीर में हरकत नहीं, जीवित तो है, చూపే గాని మాట్లేదు, పలుకులేదు. जीवित तो है, देख रहा है, लेकिन कोई हरकत नहीं 10 शरीर में। దినాలు అయిన తరువాత 10 दिन के पश्चात యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. यहोवा ने नाबल को ऐसा मारा कि वह मर गया। గర్వించాడు పిల్లారా, घमंड किया उसने, చేసిన ఉపకరణ మర్చిపోయాడు. किए हुए उपकार को भूल गया। అభిషక్తులని కూడా वो మర్చిపోయాడు. अभिषिक्त व्यक्ति है करके भूल गया। ఇష్టం వచ్చినట్టు మాట్లాడి मन मर्जी से उसने बातें की। ఒకసారంట एक बार ఒక దైవదాసుడి మీద एक प्रभु के दास के ఒక ऊपर వ్యక్తి అంట एक व्यक्ति ने గర్వించి घमंड करके ముఖాన ఉమ్మేశాడు. मुंह पर थूका। అప్పుడు ఆయన అన్నాడంట, तब पास्टर ने कहा, ఒరేయ్ నువ్వు నా ముఖాన ఉమ్మేసేవురా, तुमने मेरे मुंह पे थूका है, ఒరే నువ్వు చచ్చిపోతావురా. तुम मर जाओगे। 3 రోజులు చచ్చిపోయాడు. 3 दिन में वो व्यक्ति मर गया। కొన్నిసార్లు ప్రియారా, कई बार प्रियो, మనం అనాలని అనం, हम जानबूझ के नहीं बोलते, అనాలని అనం. जानबूझ के అది नहीं बोलते। ఆత్మీయ ఆవేశంలో కొన్ని మాటలు వస్తాయి. आत्मिक गुस्से से एक बार बात आ जाती है। అది దేవుడిచ్చిన మాటలు, ये प्रभु की दी हुई అది बातें हैं, పరిశుద్ధాత్మ పలికించిన మాటలు. पवित्र आत्मा ने वो बातें कहलाई हैं, కంపల్సరీ वो జరుగుతుంది. जरूर पूरी होंगी। నా జీవితంలో मेरे जीवन में ఎన్నో సార్లు कई बार అలాంటి ఆత్మీయ ఆవేశం వచ్చిన మాటలు. आत्मिक क्रोध के साथ कुछ बातें आई हैं। ఒకసారి ఎండో సిస్టర్ కు ఆటో పోయింది. एक बार एंड्रोजगंज में एक सिस्टर का ऑटो खो गया था। మమ్మల్ని చాలా ద్వేషించుదాం, वो हमसे बहुत नफरत करती చాలా थी, ద్వేషించుదాం. बहुत नफरत ఇదిగో మీ करती थी। పాస్టర్ ప్రార్థన చేసి ఆటో వచ్చుద్దా అని అడిగిందాం. उन्होंने पूछा था कि आपका पास्टर प्रार्थना करेगा तो ऑटो वापस आ जाएगा। వచ్చుద్దా అన్నారంట. उन्होंने कहा हाँ आ जाएगा। నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళాను, मैं मंगलवार प्रार्थना में गया, వచ్చింది. मेरे पास आई, అయ్యా నా ఆటో పోయింది, पास्टर जी मेरा ऑटो खो మీరు गया, ప్రార్థించండి. आप प्रार्थना करो। నేను ప్రార్థిస్తూ मैं प्रार्थना करते करते వచ్చే ఈ వారం కల్లా నీ ఆటో ఇక్కడే ఉంటుంది, ఎక్కడ ఉందో అక్కడే ఉంటదమ్మా, నీ ఆటో ఉంటుందని చెప్పి मैंने कहा अगले हफ्ते इसी दिन में तुम्हारा ऑटो तुम जहाँ रोज रखती हूँ वहीं पे ही खड़ा हुआ मिलेगा। ప్రార్థన అయిపోయింది, प्रार्थना खत्म हो गया, అంత అయిపోయింది, खत्म हो गया। వచ్చింది. నేను ఆత్మలో మాట్లాడిన మాటని, मैंने तो आत्मा में रहकर वो बातें की थी। నా ఆటో వచ్చుద్దయ్యా అంది. उसने पूछा कि ऑटो जरूर वापस आएगा। దేవుడు చెప్పాడుగా వచ్చుద్దిలే. मैंने कहा प्रभु ने कहा तो जरूर మళ్ళీ आएगा। మంగళవారం వెళ్ళేటోళ్ళకల్లా अगले मंगलवार को गया, ఉదయాన్నే తెచ్చి ఆటో అక్కడ పెట్టేసి, उसने बताया कि सुबह सुबह ऑटो जहाँ वो रखती थी वहीं पे खड़ा था, అక్కడ పెట్టేశారు ఆటో. वहां पे ही खड़ा हुआ నేను था। వెళ్ళగలంది, मेरे जाते ही कहा, అయ్యగారు पास्टर जी నా ఆటో వచ్చి. मेरा वो ऑटो वापस आ गया। చూసారా, देखा, కొన్ని ఆత్మలో మాట్లాడే మాటలు నెరవేర్తి ప్రియారా. आत्मा में रहकर जो बातें बोलते हैं वो అందుకే जरूर पूरी అంటాడు होती है। ప్రవక్తల ఆత్మలో దేవుని వశములో ఉంది, इसलिए कहते हैं कि नबियों की आत्मा परमेश्वर के वश में है, వశములో ఉంటాయి. परमेश्वर के वश में है। కాబట్టి इसलिए ఈ నాబాలు ये नाबाल గర్వించాడు, ने घमंड లోకం किया, అనే మొత్తులో ఉన్నాడు, संसार के नशे ధనం में అనే था, మొత్తులో धन ఉన్నాడు, के नशे में था, ఎర్రబిగిపోయాడు, पूरी तरह घमंड में అభిషక్తుని था। లెక్క చేయలేదు. उसने अभिषिक्त व्यक्ति को बहुत ही कुछ बोला। గర్వించిన కోడిపుంజ ఏమైపోయింది, जिसने घमंड किया उस मुर्गे का क्या हुआ? ఏమైపోయింది, क्या हुआ मुर्गे का? గర్వించిన ఏమైపోయింది, घमंड किया उसका क्या हुआ? బలహీన కోడిపుంజు और जो कमजोर था मुर्गा తగ్గించుకుంది, उसने अपने आप को कम किया, తగ్గించుకుంది. कम किया।
వెంటనే ఆమె మైదానికి రాజు అయిపోయింది. तुरंत वही मैदान का राजा बन गया। ఈ చిలక ఎక్కడ బతికింది? और ये तोता का पालन पोषण कहाँ हुआ? ఒకే తల్లికి పుట్టిన ఒకే తల్లి గుడ్డులో పుట్టినోడు కదా. एक ही माता के अंडे में से आए हैं नहीं। మరి ఆ చిలక ఆ స్వభావం ఎందుకు వచ్చింది? एक तोते का स्वभाव अलग क्यों పెరిగిన था? వాతావరణం, उसका वातावरण, పెంచిన వాతావరణం. उसका जो पालन पोषण हुआ वो మరి ఈ वातावरण। చిలక और जो दूसरा ఎక్కడ तोता పెరిగింది? कहाँ उसका पालन साधु पोषण దగ్గర हुआ? పెరిగింది. एक साधु के पास। ఆ చిలక और दूसरा तोता వేటగాడి దగ్గర एक పెరిగింది. शिकारी के पास। రోజు అతను చూస్తుంది. रोज उस शिकारी को देखती है। ఈ రోజు ఆశ్రమంలో సాధువుని और చూస్తుంది. ये वाला तोता रोज आश्रम ఆడకు में వచ్చే साधु को మనుషులను देखता है। చూస్తుంది. वहाँ के आने वाले लोगों को देखता ఇక్కడికి है। వచ్చిన మనుషులు ఈ చిలక చూస్తుంది. इस शिकारी के पास जो लोग आते हैं वो उस तोते को देखता ఆలోచన है। ఎలా ఉంది చూడండి. इनके दोनों के विचार అందుకే देखिए। ప్రియులారా, इसलिए प्रियो, లోక స్నేహము వ్యభిచారం అని చెప్పాడు. संसार की मित्रता व्यभिचार है करके దేవునితో कहता है। వైరం అని చెప్పాడు. परमेश्वर से मित्रता नहीं है करके कहता है యాకోబు గారు याकूब। దేవునితో వైరం అని చెప్పాడు. ये परमेश्वर से शत्रुता है అందుకే करके ఉదయాన్నే कहता है। బైబిల్ చదువుకోవాలి. इसलिए सुबह सुबह बाइबल पढ़ना चाहिए। బైబిల్ చదువుకొని बाइबल पढ़कर ఈ రోజు జరగబోయే అన్నిటిని ప్రార్థించండి. आज के दिन जो जो कार्य होने वाला है उसके विषय में प्रार्थना అన్నిటి करो। గురించి सबके ప్రార్థించండి. लिए प्रार्थना करो। అప్పుడు ఆ యొక్క సమయానికి వెళ్ళినప్పుడు जब उस समय में हम जाएंगे తల వంచి सर झुकाकर చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। అక్కడ పెద్ద ప్రార్థన చేసేవాళ్ళు. वहां तो आपने बड़ी प्रार्थना करी, ఉదయాన్ని తెల్లవారుజామున सुबह పెద్ద ప్రార్థన सुबह చేసేవాళ్ళు. बड़ी प्रार्थना कर ली ఈ आपने। రోజు జరగబోయే అన్నిటిని आज చెప్పేసి के दिन जो जो कार्य होने वाला है उसके विषय में प्रार्थना कर ఇప్పుడు ली। నువ్వు ఆ కార్యాల్లోకి వెళ్ళబోతున్నావు. वो कार्य में आप जाने वाले చిన్న हैं। ప్రార్థన, छोटी सी प्रार्थना, తల వంచి, सर झुकाकर, అయ్యా प्रभु ఈ కార్యం నువ్వు చేయి. ये कार्य आप करो। ఎందుకని? क्यों? నువ్వు ముందే చెప్పావు. क्योंकि आपने पहले ही कहा। ఉదయాన్ని నీ దినాన్ని, सुबह सुबह आपके दिन నీ को, దినాన్ని आपके दिन को దేవుళ్ళో ప్రారంభించు. प्रभु में शुरू करो। నీ బిడ్డలను आपके बच्चों को దేవుళ్ళలో प्रभु ప్రారంభించు. में चलाओ। స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థించు. स्कूल जाते समय प्रार्थना ఇంటికి करो। వచ్చినప్పుడు ప్రార్థించు. घर में आते समय प्रार्थना దేవుని करो। మాటలు చెప్పు. प्रभु की बातें ఆ बताओ। వాతావరణంలో పెంచు. उस वातावरण में పెద్ద बढ़ाओ। అయినాక తప్పిపోడు. बड़े होने के बाद నువ్వు కూడా भटकेंगे ప్రార్థన नहीं। చేసుకో. आप भी प्रार्थना करो। బ్రదర్ డ్యూటీకి వెళ్తే ब्रदर ड्यूटी जाए तो ఆయన వెళ్ళినాక उनके जाने के ఆయన बाद గురించి ప్రార్థన చేయి. उनके लिए प्रार्थना करो। నీ గురించి ప్రార్థన చేయి. अपने लिए प्रार्थना करो। సహవాసం గురించి ప్రార్థన संगति के लिए प्रार्थना దాసుని करो। గురించి दास ప్రార్థన के लिए प्रार्थना करो। ప్రార్థించుకో. प्रार्थना करो మంచిగా अच्छे से। ఆ ఇంటికి వెళ్ళి उनके घर जाकर, इनके దేవుని घर వాక్యం. जाकर प्रभु के वचन बताओ। దేవుని వాక్యం చెప్పు. प्रभु के वचन ముసలమ్మ बताओ। ముచ్చట్లు చెప్పబాకండి. ये कुछ चुगलियां मत बताओ। ముసలమ్మ ముచ్చట్లు వద్దు. बूढ़ियों की कहानियां मत దేవుని बताओ। మాటలు చెప్పండి. प्रभु की बातें बताओ। దేవునిలో ఎదిగించండి. प्रभु में बढ़ाओ। ప్రియులారా, प्रियो, అబిగాయిల్లాగా ఉందాం. अबीगेल की तरह रहेंगे। దావీదులాగా ఉందాం. दाऊद की तरह रहेंगे। చూడండి ప్రియులారా, देखिए, మనం దేవుని వాతావరణంలో పెరుగుతున్నాం. हम प्रभु के वातावरण में बढ़ रहे हैं। లాక్డౌన్ లో మంచి వాతావరణంలో పెరుగుతున్నాం. लॉकडाउन में अच्छे वातावरण में बढ़ रहे మార్చి हैं। 22 నుంచి మంచి వాతావరణంలో పెరుగుతున్నాం. मार्च 22 से अच्छे वातावरण में बढ़ మీరు रहे మంచి हैं। ఆనందం, నేను మంచి आप ఆనందం. अच्छे आनंद में है, मैं भी ఇది अच्छे आनंद అన్యోన్య में हूं। సహవాసం ఉంది. ये सच में एक अच्छी मित्रता అన్యోన్య है। సహవాసం अच्छी ఉంది. मित्रता ఈ है। సహవాసం ఇంకా ముందుకు నన్ను ये ప్రార్థన. संगति हमें आगे भी बने रहे करके రండి प्रार्थना ప్రార్థిద్దాం. कीजिए। आइए प्रार्थना తాళ करें। వంచుదాం. सर को झुकाएं। తాళ వంచుదాం. सर को झुकाएं। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, కృపానిధి, कृपालु, మీ పాదాల కొందనాలు. आपके चरणों को నీ దాసుని ద్వారా धन्यवाद। మాట్లాడి కొద్ది మాటలు ఆశీర్వదించాయి. आपके दास के जरा थोड़ी सी बातें की हैं, उसको आशीष బిడ్డలు दो। ఈ వాక్యం